హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పివైడి లెర్నింగ్స్. ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం. సో ఎవ్రీవన్ నోస్ దట్ బై అట్ లో అండ్ సెల్ అట్ హై అనేది ఇది సెల్ అట్ హై అని బై అట్ లో అని. బట్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే మనకు ఆ గ్లోబల్ మార్కెట్స్లో ఉండే క్యూస్ వల్లనో ఫ్రెండ్స్ చెప్పే ఈరోజు బ్లడ్ బాత్ ఉంటుందని చెప్పడం వల్లనో సెన్సెక్స్ ఎక్స్పైరీ థర్స్డే రోజు మిస్ అవుతాం అనే ఫోమో వల్లనో ఫస్ట్ క్యాండిల్లోనే మనం బేరిష్ ట్రేడ్ చేసి స్టక్ అవుతూ ఉంటాం. సో చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, బయట వచ్చే న్యూస్కి మన ఇండియన్ మార్కెట్కి ఎక్కువగా రిలేషన్ ఉండదు, బట్ ఓన్లీ థింగ్ ఆ క్యూస్ మాత్రమే తీసుకోవాలని చెప్పేసి. అండ్ ఈరోజు క్లియర్గా మనం మార్కెట్ అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూషనల్ డేటా అగ్రెసివ్ బేరిష్ లేదని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ప్రైస్ ఓపెన్ విత్ గ్యాప్ డౌన్, బట్ స్టిల్ అదొక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్లోనే ఓపెన్ అయింది. అండ్ క్లియర్గా అర్థం చేసుకుంటే మనం హార్లీ టైం ఫ్రేమ్లో మనకి మంచి బుల్లిష్ డైవర్జెన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, బేరిష్ స్ట్రెంగ్త్ లేదనేది. అనాలిసిస్ వీడియోలో కూడా సేమ్ డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైతే మనకి డౌ థియరీ ప్రకారం మనం జనరల్గా లోవర్ లోస్ లోవర్ హైస్ ఫామ్ అవుతూ ఉంటే ఏంటి, సెల్ ఆన్ రైజ్ యాక్టివ్ ఉన్నట్టే కదా. సో మనం ఇక్కడ ఇలాంటి సినారియోస్లో ఏం చేయాలి, ఒక హై కోసం వెయిట్ చేయాలి. సేమ్ వే మనం ఇదే మెన్షన్ చేసినుండే ఈవెన్ ఫ్రీ గ్రాండ్ గ్రూప్లో కానివ్వండి ఆర్ ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా. దాని తర్వాత ప్రైస్ అనేది ఏ రేంజ్ వరకు వచ్చింది అండ్ ఏదైతే మన ఛానల్ రెసిస్టెన్స్ ఉందో అక్కడి వరకు ట్రిగ్గర్ అయ్యి దాని తర్వాత రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఎలా ట్రావెల్ చేసింది అనేది మీరే చూడొచ్చు ఇక్కడ క్లియర్గా. సో ఫర్ మోర్ క్లారిటీ కంప్లీట్ అనాలిసిస్ వీడియో అయితే ఉంది. సో గో అండ్ వాచ్ ఓవర్ దేర్ ఫర్ ఫుల్ అనాలిసిస్.